హాయ్ అండి. ప్రతి పండక్కి మనము గుమ్మానికి మామిడి తోరణం పెట్టుకోవడం మన సాంప్రదాయం. అలాగే ప్రతి శుక్రవారం మనకు వీలైనప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా ప్రతి పండక్కి కూడా మామిడి తోరణం పెట్టుకుంటాం. కానీ ఈ మధ్య కాలంలో నెట్ డోర్లు, ఇప్పుడు డోర్కు చూస్తున్నారు కదా, పైనుంచి నెట్ డోర్ ఉంది. ఈ నెట్ డోర్ వచ్చి నుంచి నాకు మామిడాకులు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పైన పెట్టి మనం మామిడాకులు పెట్టి నెట్ డోర్ తీసినప్పుడు వేసినప్పుడు పొద్దాక 10 సార్లు తీస్తూ పెడుతూ ఉంటాము, లోనికి బయటకి లోనికి వెళ్తూ వస్తూ. అయితే పెట్టినప్పుడల్లా ఏమవుతుంది, ఆకులు తట్టుకోవడము, ఆకులు మధ్యకి విరిగినట్టుగా అయిపోవడము, వంకర అయిపోవడము, అసలు గుమ్మానికి అందమే పోయింది. ఏం చేయాలి, అసలు ఏం తోచట్లేదు. నాకేమో ఇంట్లో మామిడి చెట్లు ఉన్నాయి, మామిడాకులు ఫ్రెష్గా, ఎప్పుడూ నాకు మామిడాకులు చూస్తే ఫస్ట్ తోరణాలు గుమ్మానికి పెట్టుకోవడం చాలా అలవాటు నాకు. కానీ ఈ నెట్ డోర్ పెట్టిన నుంచి మాత్రం చాలా డిసప్పాయింట్గా ఉన్నాను. నాకు అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు, ఎలా పెట్టాలి, ఆకులు పాడవకుండా ఎలా చూసుకోవాలి అని చెప్పేసి. ఎక్కువ ఇలా ఫ్లవర్స్ ఉన్నప్పుడు నేను ఫ్లవర్స్ పెడుతున్నాను. కానీ ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఇప్పుడు అన్ని పండుగలు, ముఖ్యంగా ఇప్పుడు వ్రతాలు, పూజలు అన్నీ ఎప్పుడు ఏ పండగకు ఆ పండగకి మనము సాంప్రదాయబద్ధంగా చేసుకునేటువంటి పండుగలు చాలా రకాలుగా ఉంటాయి. ప్రప్రథమంగా వాడే మామిడి తోరణం గుమ్మానికి లేకపోతే వట్టి కొంపలు పెడితేనేమో పడిపోతాయి, అది దారానికి వేసి పెడితేనేమో నెట్ డోర్ అడ్డం వస్తుంది. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. అయితే ఒక ఆలోచన వచ్చింది, ఇంకా ఆలోచన ఫ్లవర్స్ ఇలా చేసి పెడితే కదలకుండా ఉంటాయి, తర్వాత నెట్ డోర్కి అడ్డం రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే నేను ఈరోజు ఈ రకంగా ఒక ఫ్లవర్స్ చేసి గుమ్మానికి మరి మామిడి తోరణాలు ఫ్లవర్స్తో పెడితే ఇంకా అందంగా గుమ్మానికి మరింత అందాన్ని చేకూర్చేలా ఉంటుందని చెప్పే ఆలోచనతో నేను ఈ ఫ్లవర్స్ చేస్తున్నాను. మనము ఇలా మ్యాట్ డోర్ ఉన్న వాళ్ళకి డోర్కి ఈ ఫ్లవర్స్ కనుక మనం ఇలా చేసి పెట్టుకుంటే అది మనము డోరుకి ఇలా మ్యాట్ డోర్ పెట్టినప్పుడు ఆకులు అటు ఇటు అవ్వకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి నాకు వచ్చినటువంటి ఆలోచనతో నేను ఈరోజు ఈ ఫ్లవర్ చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తానని చెప్పేసి నేను చూశాను. ఇది మధ్య పెట్టడానికి నేను కాస్తంత సైజు పెద్దదిగా తీసుకున్నాను, దాన్ని పక్కన పెట్టుకోవడానికి ఇది కొంచెం చిన్న సైజుగా తీసుకున్నాను. తర్వాత మనకు ఉన్నటువంటి మామిడాకులు ఒక సైజు ప్రకారంగా మనము కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను కొన్ని పీసులు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మనము ఎలా చేయాలి ఒకసారి చూద్దాము. ఒక సైజుగా మనం ఇలా చూసుకొని పిన్స్ మధ్య పిన్స్ కొట్టుకోవాలి. ఇలా ఈ రౌండ్ మనము ఆకులు రౌండ్ వచ్చే వరకు ఎన్ని ఆకులైనా మనం పెట్టుకోవచ్చు, మనకున్నటువంటి ఆకుల్ని బట్టి. 5 ఆకులతో పెట్టుకోవచ్చు, 9 ఆకులతో పెట్టుకోవచ్చు, ఇంకా తక్కువ ఎక్కువ ఎలాగైనా మనం పెట్టుకోవచ్చు. ఫ్లవర్ వచ్చే వరకు మనం చూసుకోవాలి. ఇలా ఇలా ఫ్లవర్ వచ్చే వరకు మనం చూసుకున్నాము. మధ్య ఆకులు అటు ఇటు పోకుండా మనం పిన్ చేసుకోవాలి. ఇలా పిన్స్ వేసుకొని తర్వాత మనకు నచ్చిన ఒక ఫ్లవర్ని తీసుకొని ఈ కాడను కట్ చేసేయాలి. కాడను కట్ చేసేసుకొని మనకు ఈ టేప్ దొరుకుతుంది, బుక్ స్టాళ్ళల్లో టేప్ దొరుకుతుంది. మనం ఈ టేపుని తీసుకొని చిన్నగా ముక్కను కట్ చేసుకోవాలి. ముక్కను కట్ చేసుకొని ఈ ఫ్లవర్కి ఇది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇది ఎల్లోది తీసేయాలి. తీసేసుకొని మనం కట్ చేసుకున్న ఫ్లవరు దీనిపైన పెట్టేసేయాలి. ఇది మనకి ఫ్లవర్ ఇలా రెడీ అవుతుంది. అలాగే మళ్ళీ కూడా డిఫరెంట్గా మనము ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ కలర్లు కూడా ఫ్లవర్స్ని మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకు ఇది మధ్యలో ఏదన్నా
ఎక్కువ అనిపిస్తే మనం సైజును కూడా కాస్తంత ఇంకా కొంచెం కూడా చిన్నగా కట్ చేసుకోవచ్చు. సైజును కట్ చేసుకుంటే కూడా ఇంకా దగ్గర దగ్గర ఇలానే వచ్చేస్తుంది, ఇలా కూడా వచ్చేస్తుంది. కొంచెం పెద్దగా అనిపిస్తే ఇవి ముందుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి సైజు మళ్ళీ చూసుకోవాలి. కొంచెం పెద్దగా అయింది కాబట్టి నేను మళ్ళీ రెండోసారి కట్ చేస్తున్నాను. మనకు డోరు ఏదైతే లెంత్ ఉంటుందో ఆ వెడల్పు ఉంటుందో ఆ సైజుని బట్టి మనం ఈ ఫ్లవర్ తీసుకున్నట్టయితే మధ్యలో వచ్చేస్తుంది. మనకు మ్యాట్ డోరుకి అడ్డు తగలకుండా ఉంటుంది. అప్పుడు మామిడాకుల తోరణం డిస్టర్బ్ కాకుండా బాగుంటుంది, గుమ్మానికి అందంగా కనపడుతుంది. ఇలా మధ్య మధ్య పిన్స్ వేసుకోవాలి. మనము ఈ ఫ్లవర్స్ మాత్రము మనం దీంతో టేప్తో పెట్టుకున్నాము, కానీ ఇదేమి ఊడిపోవట్లేదు ఫ్లవరు. ఎందుకంటే ఈ ఫ్లవరు ఫ్లాట్గా ఉంటుంది, వెనుక ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి మనకు ఇది ఇలా మనం అన్నా కూడా ఊడిపోకుండా వస్తున్నాయి. అదే గులాబీలు అయితే పడిపోతాయి. కాబట్టి ఈ గులాబీలకు మాత్రం మనము దీంతో మాత్రం స్టిక్ చేయలేము. అందుకని చెప్పేసి మనం ఏం చేద్దామనంటే గులాబీలు ఇవి పైకి కాడ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఇలా ముందుకు దొడ్డుగా ఉంటాయి కాబట్టి మనకు టేపుతో సరిగా రాదు. ఒకవేళ పెట్టినా పువ్వు పడిపోతుంది. అందుకని చెప్పేసి మనము సూదితో కుట్టుకోవడం బెటర్. ఇలాంటిది ఇది పిన్ చేసుకొని మనం కిందికి దారం ఉంచుకోవాలి. కొంచెం ఇలా పిన్ చేసుకున్న తర్వాత మనము ఈ ఫ్లవర్స్ అయితేనేమో పడిపోకుండా ఉంటాయి. ఈ ఫ్లవర్ ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి మనము దీంతో పెట్టుకున్నా కూడా పడిపోకుండా ఉంటుంది టేప్తో. కాకపోతే ఈ గులాబీలు అలా కాదు, గులాబీలు స్టిక్ అవ్వవు టేపుతో. కాబట్టి మనము దీన్ని సూదితోనే కుట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఫ్లవర్స్ బంతి పువ్వులు కానీ ఈ గులాబీలు కానీ. మనకు ఈ మామిడాకులు పొడవుగా ఉంటే మనం ఇంకో రకంగా కూడా ఫ్లవర్ తయారు చేసుకోవచ్చు. ఇలా తీసేసుకొని ఇవి మాత్రము ముందుగా కట్ చేసుకోవాలి. ఈ తొడిమెలను కట్ చేసేయాలి. కట్ చేసుకొని ఆకును ఫోల్డ్ చేయాలి. ఇలా కూడా మనం ఫ్లవర్ను తయారు చేసుకోవచ్చు. ఒక 5 ఆకులతోటి మనము ఈ ఫ్లవర్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. చిన్న లీవ్స్ కనుక మనకు దొరికితే ఇలా చేసుకుంటే ఈ అందంగా కనపడుతుంది. ఈ పెద్ద లీవ్స్ దొరికితే ఇలా చేసుకుంటే ఇలా అందంగా కనపడుతుంది. ఈ ఫోల్డ్ చేసిన ఆకులకి మళ్ళీ సేమ్ ఇలానే మనం చేసుకోవచ్చు. గులాబీలు ఇవి చేమంతులు అయితే ఫ్లాట్గా ఉన్న ఫ్లవరు అయితేనేమో ఇలా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇవి మనం వేరే ఫ్లవర్స్ అయితే మళ్ళీ దీనికి కూడా ఇలా డిజైన్ కూడా కుట్టుకోవచ్చు. ఇది ఒక్కొక్క ఆకుకి మనం ఒక్కొక్క ఫ్లవర్ను కూడా తీసుకోవచ్చు. కానీ గులాబీలు రెక్కలు పోకుండా మాత్రం చూసుకోవాలి. అలా
మనం దీనిపైనుంచి మళ్ళీ ఇంకొక ఫ్లవర్ పెట్టుకోవాలి. ప్రతి ఫ్లవర్ను మనము కుట్టుకోవాలి. ఇలా చివరికి మనం ఇలా ముగించేసుకోవాలి. ఇలా ఫ్లవర్ మనకు అందంగా కనపడుతుంది. మనం ఈ డోర్కి పెట్టడానికి మనము ఇదే డబుల్ టేపుని ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. మనం గుమ్మానికి పెట్టినప్పుడు ఇది తీసేసి గుమ్మానికి అతుకు పెట్టుకుంటే ఉంటుంది. దీనికి ఎప్పుడు కూడా మనము డబుల్ టేప్నే వాడుకోవాలి. ప్రతి ఫ్లవర్కు కూడా మనం ఇలా కిందికి ఈ డబుల్ టేపును పెట్టుకోవాలి. పీస్ని కొంచెం కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా ఫ్లవర్స్ మనం రెడీ చేసుకొని ప్రతి పండగకి మనము గుమ్మానికి మామిడాకుల తోరణం ఈ విధంగా ఫ్లవర్స్తో మనం పెట్టుకున్నట్టయితే చాలా అందంగా కనపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత మనకు ప్రతి గుమ్మానికి నెట్ డోర్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకు లీవ్స్ మడత పడతాయి అనే ఇలా డోర్కు మనం ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు లీవ్స్ తోటి. తర్వాత ఆ చివర ఈ చివర మనము మామిడాకులు పెట్టుకుంటే నెట్ డోర్ తీసినప్పుడు మనకు అడ్డం కూడా రాకుండా ఉంటుంది. తర్వాత గుమ్మానికి మామిడాకుల తోరణం కూడా ఫ్లవర్స్ తోటి మనం పెట్టుకున్నాము.